నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజగంధి హనుమంతు మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ రాజు ధరణి పోర్టల్ తో దరిద్రం పోయింది ధరణి పోర్టల్ తీసి భూభారతి తీసుకువచ్చామని మీడియా సమావేశంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనలు దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళనలు బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన పలువురి పరామర్శ జనవరి 1న ఆర్మూర్ పట్టణంలో రైతు బజార్ను ప్రారంభిస్తాం రైతు బజార్ పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ కమిషనర్ రాజు ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో వడ్యాట్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్లో పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫోటోతో పాటు వారి ఫోటోను, సొంత ఇల్లు అయితే నిర్ధారిత డాక్యుమెంట్లు కానీ ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చూపిన నివాస స్థలం, దాని డాక్యుమెంట్లను యాప్లో పొందుపరచాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీన రైతు బజార్ను ప్రారంభిస్తామని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్ను చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ కమిషనర్ రాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్లో కొనసాగుతున్న మరమ్మతు పనులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి మరమ్మతులు చేయించాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతు బజార్లో 25 మడిగలకు గాను టేకేదారులు టెండర్లో తీసుకోవడం జరిగిందని, మిగతా దుకాణాలు సైతం త్వరలోనే టెండర్లు అందిస్తామని, రోడ్డుపై ఎక్కడా కూరగాయలు విక్రయించకుండా రైతు బజార్లోనే విక్రయించి ఆర్మూర్ రైతు బజార్ ఆదర్శంగా నిలపాలని సూచించారు. అదేవిధంగా రైతు బజార్లో ప్లాస్టిక్ కవర్ల వాడకం పూర్తిగా నిషేధించాలన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ భూమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. 2.5 సంవత్సరాల నుంచి 58 మడిగలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతిసారి మీటింగ్స్ పెట్టేసి ఏ విధంగా అలర్ట్ చేస్తాము, ఎవరికి అలర్ట్ చేద్దామని చెప్పేసి కూడా మనకి ఇంతకుముందు ఎవరైతే కోఆర్డినేషన్ జరిగినాయో, చర్చలు జరిగాయో ఆ ప్రకారము అందరికీ డిసిషన్ తీసుకొని పాలకవర్గంతో కౌన్సిల్లో కూడా సహకరించిన తప్ప వాళ్ళకు ఎవరికి ఇద్దామనేది ఒక డిసిషన్ తీసుకొని దాని ప్రకారం టెండర్స్ అనేది కూడా పిలవడం జరిగింది. టెండర్కి కూడా మనం 20,000 రూపాయలు అనేది డిపాజిట్ కోసం నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద తీసుకొని మనం ఫస్ట్ టైం వేసినప్పుడు ఎవరు కూడా రాలేరు, సెకండ్ టైం వేసినప్పుడు ఒక 25 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి అలాట్మెంట్ అనేది కూడా జరిగిపోయింది. సో వాళ్ళందరినీ కూడా 1వ తారీఖు నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తొందరలోనే పనులను కంప్లీట్ చేసి టేకేదారులకు మడిగలను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల కోసం కూడా షెడ్లను వేయడం జరిగింది. రైతులందరూ ఇక్కడే కూర్చొని అమ్ముకునే విధంగా వారికి చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హైమాక్స్ లైట్ కూడా పెట్టడం జరుగుతుంది. బయట ఎవ్వరు కూడా కూరగాయలు అమ్ముకోవడానికి వీలు లేదు. దయచేసి అందరూ కూరగాయలు లోపలనే అమ్ముకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ని పూర్తిగా నివారించండి. ప్లాస్టిక్ వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనందరికీ తెలుసు. దయచేసి మార్కెట్కి వచ్చేటప్పుడు తమతో పాటుగా తప్పనిసరిగా జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తెచ్చుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. ఇక్కడ ఏదైతే శిథిలావస్థ చేరుకున్నటువంటి మన
టాయిలెట్లను కూడా మేము డిస్మెంటల్ చేసి అక్కడ కొత్త టాయిలెట్లను కూడా నిర్మించినాం. ఇంకా సరిపోకుంటే కూడా తొందరలోనే వాటిని కూడా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించి వాటిని కూడా ముందటికి తీసుకుపోతాం. అదేవిధంగా రైతులే కానీ ఠేకేదారులే కానీ రోడ్లపైన అమ్మి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే దానిపైన కూడా మున్సిపల్ వాళ్ళు సిబ్బంది చర్యలు తీసుకుంటారు. వాళ్ళు వేసే ఫైన్కు మీరు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి వీక్లీ మార్కెట్ లోపలనే అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వన్స్ జరిగే బుధవారం సంతని అక్కడ ఇక్కడ 2 ప్రాంతాల్లో జరుపుకోవచ్చు. వీక్లీ మార్కెట్లో కూరగాయలు కొనడానికి వచ్చే కొనుగోలుదారులకు మనకు అక్కడ ఆపోజిట్ గ్రౌండ్ ఉంది పార్కింగ్ చేయడానికి, దాన్ని పార్కింగ్ చేయండి. మిగతా రోజులలో ఈ వీక్లీ మార్కెట్లోనే కూరగాయలు అమ్ముతారు. కాబట్టి దయచేసి రైతులు అందరూ కూడా సహకరించి దీన్ని ముందటికి తీసుకెళ్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ధరణి పోర్టల్ వల్ల దరిద్రం పోయిందా? భూములు ఉన్న పట్టా పాస్బుక్లు రాక రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వల్ల రైతులకు పట్టాదారు పాస్బుక్లు సమయానికి వచ్చేవి కాదన్నారు. ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం బొంద పెట్టాలన్న సంకల్పంతో అధికారంలోకి రాగానే తొలగిస్తానని ఇచ్చిన హామీ సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని చెప్పారు. రైతుల కోసం భూమి రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చి అందరికీ పట్టా పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ధరణికి సంబంధించిన అంశంలో అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్ కూడా ధరణిని రద్దు చేస్తా, నిజమైనటువంటి హక్కుదారులకు కూడా హక్కులు కల్పించేటటువంటి తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ముందు ఏ రకంగా అయితే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ సంవత్సర కాలం ధరణి మీద అనేక రకాలుగా స్టడీ చేసి అనేక మంది మేధావులతోటి మాట్లాడి చర్చించి అనేక జిల్లాలలో మీటింగ్లు పెట్టి ఎట్లా చేస్తే బాగుంటారనే ఒక ఆలోచన చేసి ఇవాళ ఆ ధరణిని పూర్తిగా ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి ఇవాళ భూభారతి తీసుకొచ్చి ఈ భూ సమస్యలన్నీ లేకుండా నిజమైనటువంటి హక్కుదారులకు భూమి హక్కు పొందేటటువంటి ఏదైతే అవకాశం రావడం కోసం తీసుకొచ్చినటువంటి భూభారతి అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కెర భూమన్న, నాదిగ జేఏసీ జిల్లా కన్వీనర్ మోతే భూమన్న మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. అంబేద్కర్ అంటారు, మరి దేవుళ్ళ పేరు చెప్తే ఇంత పుణ్యమని వస్తుందని చెప్పేసి అనడాన్ని మా దళిత సంఘాలు, మా ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, మీరు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల, బీజేపీ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి రాజస్థాన్ లోపల మరి దళితులపై అనేక దాడులు జరుగుతుంటే మరి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అట్లా దళితులను చంపినప్పుడే పుణ్యాలు వస్తాయా? మరి ఈ రోజు దళితులకే కాదు యావత్ భారతదేశానికే దేవుడైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి మీరు అలా మాట్లాడడం చాలా విచారించదగ్గ విషయమేగా. మాకు అవమానం జరుగుతుంది. మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే మేము ఈ భూమి మీద బతకపోతుంది. దేవుడు మాకు ముఖ్యమే, మాకు అంబేద్కర్ అంతకన్నా ముఖ్యమే. కానీ కాకపోతే బీజేపీ నాయకులు ఓట్ల కొరకు ఈ రాజకీయం ఏసుడు పనిచేయమను, కాకపోతే మీరు సత్యంగా ఓట్లాడుకుండ్రి. కానీ కాకపోతే దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడగద్దని బీజేపీ నాయకులకు. సభలో నిలబడి మాట్లాడితే మాకు స్వేచ్ఛనీయలేవు, నువ్వు సభలో నిలబడి మాట్లాడితే మాకేమీ వచ్చేది లేదు, ఒరిగేది లేదు. రాజ్యాంగ నిర్మాత చెప్పిన దాని ప్రకారమే, ఆర్టికల్స్ ప్రకారమే మేము ముందుకెళ్తాం. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి వ్యాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున, బుడగ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలని మేము కూడా. మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను
కలెక్టర్ రాజీవ్ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. డైట్ ఛార్జీలను 40% వరకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి అందుబాటులో ఉంచిన ఔషధాలు, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. ఇదివరకు ఆరోగ్య పరీక్షలు జరిపిన విద్యార్థులకు కూడా మళ్లీ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ నిర్వహించాలన్నారు. అనంతరం 10వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులను పలకరించారు. పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా చదువుకుని వృద్ధిలోకి రావాలని మార్గనిర్దేశం చేశారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన అందిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల నిర్వాహకులను కలెక్టర్ ఉద్బోధించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములును బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఇటీవల మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు నానమ్మ గంగవ్వ మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరస దేవన్న, కమర్పల్లి మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి దృష్ట్యా ఆర్మూర్ పట్టణానికి చెందిన మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అర్గుల్ సురేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలలందరికీ అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే వర్గీకరణను నిలిపివేయాలని, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అరెస్టైన వారిలో మాల సంఘ సభ్యులు, మాల మహానాడు నాయకులు తదితరులున్నారు. నాకు నీకు నీకు నాకు అని మేము ఎక్కున్నాం, మీరు తక్కున్నారు, మీరు ఎక్కున్నారు తక్కున్నారు అనేది అబద్ధ ప్రచారం మీద మీ నిర్మాణం అదంతా తప్పు అనేది దాన్ని ఖండించడానికి ఇంకోటి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈ వర్గీకరణను ముట్టుకుంటే మాత్రం మాడి మసైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మాలలే కాంగ్రెస్ను గెలిపించారు, మాదిగలు బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి నిన్ను గెలిపించినటువంటి మమ్మల్ని ఏదొక్కుతా అంటే మరి మేము ఎక్కడ ఇడిచి పెడతాం నిన్ను. కాబట్టి నీ పతనం, నీ కాంగ్రెస్ పతనం కొడంగల్ నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరిస్తూ ఖబర్దార్. ఎందుకంటే మాలలను తక్కువ చేసిన వాళ్ళు ఈ చరిత్రలో ఎవరు కూడా మిగలలేరు. ఎందుకంటే మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగలలేరు. మేము సహనానికి పెద్దనడం, మల్లయోధలం, మాలలంటే మల్లయోధలం. కాబట్టి మేము సహనం ఉన్నంతసేపే, సహనం అద్దు మీరితే మాత్రం దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను కమిషనర్ రాజు సందర్శించారు. పాఠశాలలో నూతన డైట్, కాస్మోటిక్ ఛార్జీలపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగది, స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పడగల్ దళిత సంఘం ఆధ్వర్యంలో శవయాత్ర జరపడం జరిగిందన్నారు. పార్లమెంట్లో హోంమంత్రి అంబేద్కర్ పేరు పలకడం ఫ్యాషన్ అయిందని చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నామన్నారు.
ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి భారత రాజ్యాంగం నిర్మాతను అగౌరవపరిచేలా మాట్లాడినందుకు భారత ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ కోరాలని దళిత సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ పెద్ద మనుషులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి ఆయనను అవమానించే రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనుచిత వ్యాఖ్యలు అవన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. బేషరతుగా ఎస్సీ సమాజానికి, దళిత సమాజానికి, యావత్ భారత సమాజానికి బేషరతుగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనల్ల శివకుమార్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం 13 చెక్కులను పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివనల్ల శివకుమార్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజరెడ్డి, ఇస్తారు, వెంకన్న, సాయన్న, చినకిషన్, గణేష్, అజయ్, ముని, మాణిక్యం, గఫూర్, చిన్న బాలయ్య, ఇంద్రసేనారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి ఏ చెక్కులు ఇచ్చినా, ఏ బిల్లులు ఇచ్చినా పార్టీలకు అతీతంగా అందరికీ చెందాలని చెప్పి గత ప్రభుత్వంలో చాలా మంది ఖర్చులు చేసి ఊళ్ళ పొలు దింపుకొని, నాయకులు ఎంబడి దింపుకొని వచ్చిన చెక్కులను ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరి పిలిచి ఇవ్వడం జరుగుతుండే. కానీ బాల్కొండ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు కానీ ఎవరైతే ఉన్నారో రూపాయి ఖర్చు కాకుండా, ఎవరికి రూపాయి ఇవ్వకుండా చెక్కులు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికి మా ఎర్రట్ల గ్రామంలో 35 వరకు చెక్కులు రావడం జరిగింది. అవి ఇప్పటి వరకు అందజేయడం జరిగింది. ఇంకా 50 నుంచి 60 చెక్కులు రావాల్సింది ఉంది. అది కూడా పంపడం జరిగింది. త్వరలోనే అందరికీ రావడం జరుగుతుంది. ఈ మంజూరు చేసి ఇంత పెద్ద మొత్తంలో సహకరిస్తూ మా గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న మన సునీలన్న గారికి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జకన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా యొక్క దిష్టిబొమ్మను దహనం చేశారు. అమిత్ షా వెంటనే అంబేద్కర్కి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్, మాజీ సర్పంచ్ దేవరాజ్, ఎంపీటీసీ పోతిరాజు, అరుణ్, లక్ష్మణ్, సతీష్, ప్రభాకర్, సత్యనారాయణ, అనిల్, రాజ్ కుమార్, సురేందర్, ప్రవీణ్ తదితరులు డిమాండ్ చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో ఎస్డీఎఫ్ నిధులతో చిన్నరేండ్ల సంఘం అదనపు గదికి 5 లక్షలు, గుండాల వారి సంఘానికి 2,50,000 నిధులతో అదనపు గది నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివనల్ల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు రాజరెడ్డి, లింగారెడ్డి, మోహన్, జీవన్, నర్సరెడ్డి, సాయి, కుల సంఘాల పెద్ద మనుషులు నర్సయ్య, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. నిధులు కావాలని చెప్పి మన బాలకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీలన్న గారి దృష్టి తీసుకెళ్తే ఇప్పటికీ 8 సంఘాల వారికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో మొన్న 5 సంఘాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు చిన్న రేళ్లవారి సంఘం మరియు గుండాలవారి సంఘ కమ్యూనిటీ హాల్కు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా 2-3 సంఘాలు భూమి పూజ చేయవలసింది. ఇంకా 10 సంఘాలకు నిధులు ఇవ్వాలని చెప్పి సునన్న ద్వారా ప్రతిపాదన పంపడం జరిగింది. అది కూడా త్వరలో ఆ సంఘాలకు కూడా మంజూరు అవుతాయి. అందరూ ఓపిక పడితే అన్ని సంఘాలకు కూడా మంజూరు తెప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మనమందరం ఏరేళ్ల గ్రామానికి సంబంధించిన ప్రజలు, సంఘ సభ్యులందరూ మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మా రేవంత్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కృషి చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాను. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా కమ్మర్పల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుచ్చన్న, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగప్రసాద్, శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంతగానో ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళ నిజ స్వరూపం ఏదో పార్లమెంట్ సాక్షిగా బయటపడడం అనేది జరిగింది. బీజేపీ పార్టీ వాళ్ళు ఈరోజు రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక హిట్లర్లా, ఒక ముసోలిన్లా అలాంటి నాయకులుగా అవతరించి రాజ్యాంగాన్ని రద్దు చేసి భారతదేశాన్ని ఒక ఆఫ్ఘనిస్తాన్గా చేయాలనేటటువంటి ఒక కోరికతో ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే కమ్మర్పల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు అంబేద్కర్కు పూలదండ వేసి ఈరోజు వాళ్ళు చేసినటువంటి బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ప్రజలు ఇప్పటికైనా వారి యొక్క ఏదైతే నియంతృత్వమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలు గమనించి తీరాల్సిందిగా మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లిన డొంకేశ్వర్ నాయకులను అరెస్టు చేసి పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. డొంకేశ్వర్ గ్రామానికి చెందిన సంజీవ్, నాగరాజు, రామ్తో పాటు పలువురు నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన వారిని పోలీసులు అరెస్టు చేసి తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. మాల మహానాడు రాష్ట్రీయ నాయకత్వం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లో తరలించడం అన్యాయమని, తాము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. మోర్తాడ్ మండలం వడ్డేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్ రాజుగాంధీ హనుమంతు. మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ధరణి పోర్టల్తో దరిద్రం పోయింది. ధరణి పోర్టల్ తీసి భూభారతి తీసుకువచ్చామని మీడియా సమావేశంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళనలు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురి పరామర్శ. జనవరి 1న ఆర్మూర్ పట్టణంలో రైతు బజార్ను ప్రారంభిస్తాం. రైతు బజార్ పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.